ఇది మంచిగా ఫ్రై చేసేసుకోవాలి. ఇప్పుడు ఆయిల్ ఇంకా చాలా ఎక్కువ పడుతుందండి, మనం వేసుకోవచ్చు. ఇది మాత్రం మంచిగా వేగాలి. చూడండి ఎంత బాగా వేగిందో. ఇది ఎంత బాగా వేగితే అంత టేస్ట్ బాగుంటుంది. మనకి 3 నిమిషాలకు అవ్వక నేను మళ్ళీ ఇంకొక షాట్లో పెడుతున్నాను మిగిలిన వీడియోని. గరం మసాలా పౌడర్ మీకు అందరికీ తెలిసిందే, రెగ్యులర్గా మనం వాడే గరం మసాలానే. ఒక 4 స్పూన్స్ వేసాను, 5 ఈ స్పూన్తో. ఇప్పుడు మనం సరిపడినంత ఉప్పు వేసుకోవాలండి. ఉప్పు అయితే మనం కావాలంటే తర్వాత కూడా వేసుకోవచ్చు కనుక ఆలోచించి వేసుకోండి. ఇప్పుడు మనకు సరిపడినంత కారం వేసుకోవాలండి. కారం వేసాక ఎక్కువ వేపకూడదు, కలర్ నల్లగా అయిపోద్ది. అందువల్ల కొంచెం తక్కువగా వేపుకోవాలి. నేను అంతా ఉజ్జాయింపుగానే వేస్తాను. ఇదంతా 2 కేజీల పచ్చడికి నేను చేసేది. ఈ చికెన్ ఇంకా ఇందులోకి వేసేసుకుని ఒక్కసారి బాగా కలిపేసుకోవాలి. నాకు ఇది బౌల్ చిన్నది కదా, వేరే దాంట్లోకి షిఫ్ట్ చేసి 2 బాగా కలుపుతాను. మనం పొయ్యి మీద ఉండగానే ఒక 2 నిమిషాలు వేగనివ్వాలి కనుక నెమ్మదిగా ఇందులోనే వేసేసాను నేను. లెమన్ పిండేటప్పుడు గిన్నె మారుద్దాం. చూడండి బాగా కలిపేసాను కదా. ఇప్పుడు ఇలాగ నూనెలో ఒక 2 నిమిషాలు మగ్గిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి నిమ్మకాయ రసం పిండుకొని ఒక పక్కన పెట్టుకుని బాగా చల్లారిన తర్వాత కలుపుకోవాలి. ఇది ఇప్పుడు మనకి ఇంకొక గంట పడుతుంది మ్యాక్సిమం ఇది చల్లారడానికి. ఇలా ఆయిల్లో ఒక 2 నిమిషాలు ఆ మొత్తం మసాలాలో మగ్గించాలి. ఓకేనా. ఒక మంచి సైజు నిమ్మకాయలు తీసుకొని ఇంచుమించు ఒక 4-5 నిమ్మకాయలు. ఇది ఏంటంటే 2 కేజీలు కదా, ఇలా పిండుకొని రసం ఉంచుకోవాలి. మెయిన్ గుర్తు పెట్టుకోవాల్సింది బాగా పిండేయకూడదండి, చేదు వస్తుంది. జస్ట్ ఇలా పిండితే సరిపోద్ది. మరీ జ్యూస్ అంతా వచ్చేయాలని చెప్పి గట్టిగా పిండారనుకో చేదుగా ఉంటుంది. చూడండి బాగా చల్లారిపోయింది మన చికెన్ పచ్చడి. ఇప్పుడు నిమ్మకాయ మీ ఇష్టం, ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు. నేను 4 నిమ్మకాయలు పిండాను, 4 నిమ్మకాయలు వేసాను. శుభ్రంగా కలిపేసుకుని ఒక నైట్ అంతా అలా పెట్టేసుకుని తర్వాత బాక్సుల్లోకి సర్దేసుకుంటే సూపర్ ఎమ్మి చికెన్ పచ్చడి రెడీ. ఓకేనా. ఎలా ఉంది మన చికెన్ పచ్చడి? ఓకే అండి, బాయ్.